అందరికీ స్వాగతం. సుందర విజ్ఞాన కేంద్రం తరఫున ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వెబినార్ సావిత్రిబాయి ఫూలే గురించి. ఆమె 193వ జయంతి రోజు ఈరోజు. 1831లో ఆమె జన్మించారు. 1865 సంవత్సరాల తర్వాత, అంటే 65వ ఏట మరణించారు 1897లో. ఆమె మొట్టమొదటి మహిళా టీచర్గా చెప్పుకోవచ్చు. ఆమెని కేవలం మహిళా టీచరే కాదు, ఆమె సామాజిక ఉద్యమకారిణి. తన భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి అన్ని ఉద్యమాల్లోనూ ఆమె పాల్గొన్నారు. ఈ నిరక్షరాస్యుల్ని అక్షరాస్యుల్ని చేసే ఉద్యమం, అది కూడా ప్రత్యేకించి ఆమె అతిశూద్ర బాలికలకు మొదటి పాఠశాలను ఏర్పాటు చేశారు. అతిశూద్ర అంటే అంటరాని వారు, దళితులు అనేది. తర్వాత వారి పోషణను కూడా చూసుకున్నారు. అదేవిధంగా సత్యశోధక్ సమాజ్, పూలే స్థాపించినటువంటి సమాజం అది. సత్యం ఏమిటి అనేటువంటి దాని మీద పరిశీలన చేసినటువంటి సమాజం. అంతకుముందు వచ్చినటువంటి బ్రహ్మ సమాజం కానీ, మధ్యలో వచ్చిన ప్రార్థనా సమాజం కానీ, తర్వాత వచ్చినటువంటి ఆర్య సమాజం కానీ, దాంట్లో కొత్తదనం లేదు, పాత అంశాలనే అవి చెప్తూ వచ్చాయి. కానీ అసలు సత్యం ఏమిటి అనేది తెలుసుకునే దానికని పూలే సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆమె చాలా కాలం పాటు, తాను మరణించే వరకు ఆ సమాజం పనిలో ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసినటువంటి పాటల్ని పాడించడానికి కళాకారుల బృందాన్ని మహారాష్ట్రలో అన్ని చోట్లకు ఆమె పంపించారు. అదేవిధంగా సత్యశోధక్ అనేటువంటి పుస్తకాన్ని ఆయన చివరి దశలో పక్షవాతానికి గురై కూడా కుడి చేత్తో రాసే అతను ఎడమ చేత్తో ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడు. పుస్తకం ప్రింట్ కాకముందే ఆయన చనిపోయారు. ఆ పుస్తకాన్ని ఈమె తన కొడుకు డాక్టర్ యశ్వంత్ సహాయంతో ఆ పుస్తకాన్ని ముద్రించి ప్రజలకు అందజేశారు. ఆమె మరణం కూడా సంయుక్త గారు మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు చెప్తారు. అది కూడా ప్రజాసేవలో భాగంగా. అంటే పూనా నగరంలో ప్లేగ్ వ్యాధి సంభవించినప్పుడు ఆ రోగులను హాస్పిటల్కి, యశ్వంత్ హాస్పిటల్కు తరలించేవారు ఎవరు లేరు. ఈమె ఆ రోగులందరినీ ఎత్తుకొని వచ్చి, బాలబాలికలను ఎత్తుకొని వచ్చి హాస్పిటల్లో చేర్చేది. అట్లా ఆమె ఇన్ఫెక్షన్ గురై చనిపోయింది. యశ్వంత్ వారి సొంత అబ్బాయి కాదు, దత్తత తీసుకున్నటువంటి అతను. దాదాపు మన దేశంలో మొట్టమొదటి దండల పెళ్లి అదే అనుకుంటాను. అంటే ఎక్కడ దండల పెళ్లి గురించి అంతకుముందు ఎక్కడ మనము పుస్తకాల్లో కనిపించదు. అందుకని మనం అదే మొట్టమొదటి దండల పెళ్లి అని భావించవచ్చు. రకరకాల వివాహాలు పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఇది ఆధునికమైన సమాజంలో జరిగినటువంటి ఒక దండల పెళ్లి. ఆ పెళ్లిలో ఎలాంటి ఆచారాలు, మంత్రాలు ఇవన్నీ లేకుండా చేశారు. అట్లా వారి జీవితము, ఇద్దరి జీవితం చాలా అభ్యుదయంగా నడిచింది. పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యే వాళ్ళు జీవితాన్ని అర్పించారు, ప్రజాసేవకు అర్పించారు. అసాధ్యమైనటువంటి విషయాల్ని వాళ్ళు సాధ్యం చేయగలిగినారు. విద్యారంగంలో ఓన్లీ స్కూల్స్ స్థాపించడమే కాదు, విద్య ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలతో ఆ రోజున్నటువంటి ఇంగ్లీష్ గవర్నమెంట్ పంపినటువంటి కమిషన్కు ఆయన పెద్ద నివేదిక ఇచ్చారు. మొట్టమొదటిసారి దేశంలో నిర్బంధ ఉచిత విద్య గడపాలి అని డిమాండ్ చేసింది కూడా పూలే దంపతులే. ఈమెతో పాటు ఇంకొక ఆమె ఫాతిమా అనే టీచర్ కూడా వీళ్ళకి సహాయం చేసింది. ఆ విధంగా ఆమె కూడా వీళ్ళ
వీళ్ళు చేసేటువంటి దాంట్లో భారం పంచుకుంది. సో ఆ అంశాలని ఈరోజు మనం వెబినార్లో మాట్లాడబోతున్నాం. మొదట సంయుక్త గారు, వారు ఆల్ ఇండియా టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు. ఆ తర్వాత డాక్టర్ భారతి వాగేషన్, ఆయన నల్సార్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చెప్తారు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆయన 6:30 తర్వాత జాయిన్ అవుతానన్నారు. మొదట నేను సంయుక్త గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంయుక్త గారు మాట్లాడిన తర్వాత మీరు ఏవైనా ప్రశ్నలు అంటే అడిగితే వాటికి ఆయన సమాధానం చెప్తారు. ఆ తర్వాత హారతి వాగేషన్ గారు మాట్లాడతారు. ఇప్పుడు నేను సంయుక్త గారిని వారి ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. సంయుక్త గారు. అందరికీ నమస్కారం కామ్రేడ్స్. ఈరోజు ఆధునిక భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జన్మదినాన్ని పురస్కరించుకుని సుందర విజ్ఞాన కేంద్రం పక్షాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు ట్రస్ట్ కార్యదర్శి వినయ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా మహిళా ఉపాధ్యాయులే కాదు, సామాజిక అభివృద్ధి కొరకు, వివక్ష లేని సమాజం కొరకు కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే స్ఫూర్తిదాతలు. ఆ స్ఫూర్తిదాతలకు మరొకసారి నివాళులు అర్పిస్తూ, ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే అని చెప్పుకుంటున్నా, పరాయి పాలనలో 200 సంవత్సరాల పాటు, 200 సంవత్సరాల క్రితమే ఎంతో పెద్ద పోరాటం చేసి వివక్షకు వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా, వేధింపులకు వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా, అసలు మనిషిని మనిషిగా చూడనటువంటి, ఎందుకంటే సావిత్రిబాయి పూలే విద్యార్థి ఒక ఆమె ఉంటుంది, ముక్తాబాయి అని. అనంతర కాలంలో ముక్తాబాయి, తారాబాయి షిండేలు స్త్రీవాదులుగా ప్రఖ్యాతి చెందుతారు. మొట్టమొదటి దళిత స్త్రీ కవయిత్రిగా కూడా ముక్తాబాయి పేరెన్నికగన్నటువంటి రచనలు చాలా చేశారు. అయితే ఆ అమ్మాయి చెప్తుందనమాట, మమ్మల్ని ఎలా చూస్తున్నారంటే పశువుల కన్నా హీనంగా, ఆవుల కన్నా, పశువుల కన్నా, ఎడ్ల కన్నా, గొర్రెల కన్నా కూడా హీనంగా చూస్తున్నారు. అసలు ఎందుకు కారణం, మేమేం పాపం చేశామా ఇలా చూస్తున్నారు మమ్మల్ని అని 14 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తుందన్నమాట. అట్లాంటి పరిస్థితులలో, అలాంటి స్థితిలో ఆడపిల్లలకి, ప్రధానంగా శూద్రులు, అతిశూద్రులైనటువంటి పిల్లలకి చదువు చెప్పాలి అనేటువంటి కాంక్షతో అనేక నా కష్టనష్టాలను వచ్చి నిలబడినటువంటి ఆ దంపతుల యొక్క చరిత్ర, వాస్తవంగా ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకున్నా కూడా ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఊపిరి వదిలేంత వరకు కూడా, కడ శ్వాస వరకు కూడా వాళ్ళు సామాజిక అభివృద్ధికి, సామాజిక వివక్షకి అతీతంగా ఉండాలి, సమాజం మెరుగైన సమాజం కావాలని కోరుకున్నారు కదా. ఎందుకు వాళ్ళ చరిత్రని కప్పెట్టి, అసలు కనీసం అంటే మాకు 10-15 ఏళ్ల క్రితం వరకు కూడా ఈ విషయాలు ఇంతగా తెలియనటువంటి పరిస్థితి ఉంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తే విచారంగాను, బాధగా ఉంటుందన్నమాట. చరిత్రల్ని ఎట్లా మరుగున పరిచేస్తారు, ఎవరి చరిత్రల్ని బయటకు తీసుకొస్తారు, ఎవరి చరిత్రల్ని మరుగున పరిచి చరిత్ర తెలియకుండా ఉంచుతారు అనడానికి పెద్ద నిదర్శనం అన్నమాట ఇది. అలాంటి పరిస్థితులలో ఒక 12 ఏళ్ల క్రితం మన సుందర విజ్ఞాన కేంద్రంలోనే యూటీఎఫ్, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సాహితీ స్రవంతి అందరం కలిసి ఒక దగ్గర కూర్చుని తప్పనిసరిగా పాఠశాలల్లో మండల స్థాయి నుంచి దేశ జాతీయ స్థాయి వరకు కూడా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జరుపుతూ, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే చేసినటువంటి కృషిని సమాజాభివృద్ధిలో, విద్యారంగంలో ప్రధానంగా విద్య ఒక్కటే అన్ని అసమానతల్ని దూరం చేస్తుంది, సమాజంలో ఒక గౌరవనీయమైనటువంటి స్థానంలో నిలుపుతుంది విద్య, ఆ విద్యను అందించడం కోసం చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఆనాడే ప్రజాస్వామిక విద్య అందాలి అనేటువంటి కోరికతో వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళని ప్రచారం చేయాల్సిన అవసరం, వాళ్ళని పరిచయం చేయాల్సిన అవసరం, వాళ్ళ జీవితాల్ని ఉమ్మడిగా ఉన్నప్పుడు, తర్వాత 2 రాష్ట్రాలుగాను, అలాగే సౌత్ ఇండియాతో పాటుగా అసలు ఉత్తర భారతంలో ఏమాత్రం సావిత్రిబాయి పూలే వీళ్ళ గురించి తెలియనటువంటి స్థితిలో
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా ఆవిడ జీవిత చరిత్రని కొంత భాగం హర్యానా కామ్రేడ్స్ సహకారంతో హిందీలో కూడా తర్జుమా చేయించి వాళ్ళందరికీ కూడా రాజస్థాన్, హర్యానా, పంజాబ్, బీహార్ మొదలైనటువంటి రాష్ట్రాల్లో కూడా మన ఉపాధ్యాయ ఉద్యమాలు, మన ఎస్టీఎఫ్ఐ శాఖలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్ని కూడా ప్రచారం చేయడం ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. అట్లాగే వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించాలి అని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం మనం. ఈ కృషి చేసినటువంటి క్రమంలో సావిత్రిబాయి పూలే గురించి చెప్పుకున్నప్పుడు కేవలం ఆవిడని తొలి మహిళా ఉపాధ్యాయురాలనే కాదు, అనేక రంగాల్లో అన్నమాట. అసలు ఏం చేయలేదు అని చెప్పాలి అని అంటే తల్లిగా, భార్యగా, సామాజిక ఉద్యమకారునిగా, ఒక కాన్పులు చేసే, ఒక ప్రసూతి చేసేటువంటి ఒక వ్యక్తిగా, ఒక వైద్యురాలిగా, ఒక సామాజిక శిక్షకురాలిగా అనేక రకాలైనటువంటి రంగాల్లో ఆవిడ చేసినటువంటి కృషిని గుర్తు చేసుకున్నప్పుడు 1831లో మహారాష్ట్ర సతారా జిల్లాలో నయగాంలో జన్మించినటువంటి తోటమాలి కుటుంబంలో జన్మించిన అమ్మాయి చదువు అంతగా లేదు ఆ రోజుల్లో. ఆడపిల్లలకు చదువులు చెప్పించడం, అందులో శూద్రుల్లో చదువులు చెప్పించడం అనేది చాలా తక్కువనే కాబట్టి వెళ్లకుండా స్కూల్ కు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ చాలా సాహసవంతురాలు, ధైర్యవంతురాలు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ఎదిరించి నిలబడేటువంటి ధైర్యం కలిగినటువంటి అమ్మాయి. అసమానతల్ని అసలు ఓర్చుకునేటువంటి అది కాదనమాట, ఎదురు తిరిగి ప్రశ్నించేటువంటి అమ్మాయి. అట్లాగే ఈతలో నైపుణ్యం కలిగినటువంటి అమ్మాయి. అట్లాగే చెట్లు గుట్టలు ఎక్కడంలో, పుట్టలు ఎక్కడంలో కూడా చాలా సాహసం చూపించేటువంటి అమ్మాయి. కానీ ఆ రోజుల్లో విచిత్రంగా రాజుగారి భాషే ప్రజల భాష, రాజుగారి ఆచారాలే ప్రజల ఆచారాలు అన్నట్టుగా బ్రాహ్మణ కులాలకు చెందినటువంటి వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు శూద్రుల్ని సమంగా చూడకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలను మాత్రం వీళ్ళు కూడా పాటించాల్సి వచ్చేది. అందు కారణంగా ఆ అమ్మాయి వ్యక్తురాలు కాకుండానే, పెద్ద మనిషి కాకుండానే చిన్నతనంలోనే వివాహం చేయాల్సి వచ్చింది. అట్లా 9వ ఏటనే 13 ఏళ్ల మన జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మాత్రమే జ్యోతిరావు పూలే తల్లి తన చదువును కొనసాగిస్తూ సావిత్రి ఎందుకు చదువుకోకూడదు, సావిత్రిని కూడా చదివించడం ఉపయోగపరంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో తండ్రి నుంచి, బంధువుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని చెప్పి నిలిచి తన ఇంట్లో చదువు చెప్తూనే తనకి ఒక రకమైనటువంటి 17 ఏళ్లకి తన ఒక ఉపాధ్యాయులుగా ఎన్నుకోబడినటువంటి స్థాయికి ఆమెను చదివించగలిగాడు జ్యోతిరావు పూలే. ఆ విధంగా విద్యావంతురాలైనటువంటి సావిత్రిబాయి పూలే ఎప్పటికీ కూడా జ్యోతిరావు పూలేని చూసినప్పుడల్లా చాలా విస్మయానికి గురవుతూ ఉండేదనమాట, ఆశ్చర్యంగా ఉంటూ ఉండేదనమాట. అసలు ఇంత అధ్యయనం చేయడము, ఇన్ని విషయాలు తెలియడము, ఈ సమాజాన్ని గురించి ఇంత తపన, ఇంత ఆపేక్ష, ఇవన్నీ ఏమిటి అని చెప్పేసి ఒక అసలు విస్మయంతో, ఒక ఆశ్చర్యంగా, వింతగా అతన్ని చూస్తూ పలకరిస్తూ అతను ఒక మాట మాట్లాడితే చాలు అన్నట్టుగా ఉండేటువంటిది అనమాట. ఆ విధంగా వాళ్ళు ఆ రోజు నుంచి, వివాహం అయిన నాటి నుంచి కూడా ఏ విషయాల్లోనూ వాళ్ళు భిన్నమైన అభిప్రాయాలు లేకుండా అవిభాజ్యమైనటువంటి ఏకత్వంతో చివరి వరకు నిలిచినటువంటి జంట అని చెప్పొచ్చు. ఆ విధంగా చదువుకున్న తర్వాత వాళ్ళ ఆనాడున్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితుల్ని చూసినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం కానీ, లేదా మాలి కులంలో కూడా, శూద్రుల్లో కూడా మళ్ళీ వివిధ కులాలు, మాదెక్కువ అంటే మాదెక్కువ, మీరు తక్కువ అని చెప్పేది, అలాగే అతి శూద్రుల్లో ఉన్నటువంటిది కూడా, వీటన్నిటికీ పరిష్కారం అనేటువంటిది కేవలం చదువు మాత్రమే సమత్వాన్ని ఇస్తుంది అనేటువంటి నమ్మినవాడు కాబట్టి, తెలిసినవాడు కాబట్టి అప్పటికే పీష్వాల ప్రభావం తగ్గిపోయింది. బాజీరావు పీష్వా మరణం తర్వాత పీష్వాల యొక్క ఈ ఆధిపత్యం తగ్గిన తర్వాత ఆంగ్లేయులు రావడం, ఆంగ్లేయులు రాక, ఆంగ్లేయుల ప్రభావంతో, ఆంగ్ల విద్య ప్రభావంతో పాఠశాలలు ఏర్పాటు చేయడం, ఆ విధంగా పాఠశాలలో చేరి విద్య నేర్చుకునేటువంటి పరిస్థితులలో ఈ విద్య నేర్చుకుని పాఠశాలలు ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన జ్యోతిబా పూలేకి రావడం, ఆ విధంగా పాఠశాలను ఏర్పాటు చేయడం కోసం కూడా 1848లో తొలి పాఠశాలని బిడే వారి గృహంలో బుధవారపేటలో, పూణేలో, మహారాష్ట్ర పూణేలో ఏర్పాటు చేసినప్పుడు అంత సులభంగా ఏమీ సాధ్యం కాలేదు. చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ ముందర దివాన్ ఖానా అంటారు, వెనకట మా ఊళ్ళల్లో అనేవాళ్ళు. దివాన్ ఖానా అని చిన్న ముందర ఉన్నటువంటి ఒక గదిని పాఠశాల కోసం వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి అనమాట. ఆ విధంగా పాఠశాలలో తొలి ఉపాధ్యాయునిగా ఆ పాఠశాల నిర్వహణలో జ్యోతిరావు పూలే పాలు పంచుకుంటూ, ఆమెతో పాటుగా
ఆమెతో పాటుగానే టీచర్ ట్రైనింగ్ చేసినటువంటి ఒక ఫాతిమా అనే మహిళ కూడా వాళ్ళకి తోడుగా ఉన్నటువంటి దాంట్లో ఒక పాఠశాలని 10 మంది పిల్లలతో ప్రారంభిస్తారు. ఆ 10 మంది పిల్లలతో ప్రారంభించినప్పుడు అటు పెట్టడానికి మనస్కరించినటువంటి వాళ్ళు కూడా పెడుతూ ఉంటే దాన్ని ఎత్తగొట్టి నోటి ముందర ముద్దని ఎత్తగొట్టే వాళ్ళు అంటారు కదా, అలాంటి పరిస్థితులలో వాళ్ళకు విద్యను అందిస్తున్న సందర్భంలో వాళ్ళని వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులలో ఆ బ్రాహ్మణ వాడకట్టు నుంచే ఆ స్కూల్ కు వెళ్లాల్సినటువంటి పరిస్థితులలో సావిత్రిబాయిని అగ్రవర్ణాల వాళ్ళు చాలా వేధింపులకు గురి చేయడం, అవమానించడం, అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడడం, పేడ నీళ్లు చల్లడము, వాళ్ళు బురద చల్లడము, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడము, లేదా మగపిల్లల్ని ఉసిగొలిపి వాళ్ళ చేత రాళ్లు వేయించడము, రకరకాలైనటువంటి బాధలకు గురి చేసినారు. ఆ బాధలకు గురి చేసిన సందర్భంలో ఒక్కసారి మాత్రం తను కొంత నిరాశకి, నిస్పృహకి, కొంచెం బాధకి లోనేటువంటి సావిత్రిబాయి జ్యోతిబా పూలే చెప్తారు, లక్ష్యం గట్టిదైనప్పుడు, లక్ష్యం మంచిదైనప్పుడు దానిలో ఉన్నటువంటి అడుగు అడుగునా వచ్చేటువంటి ఆటంకాలని అధిరోహించుకొని మనం వాటిని అన్నిటిని తొలగించుకొని మనం ముందుకు పోవడమే మనం చేయాల్సింది తప్ప దానికి భయపడిపోయి మనం వెనుదిరిగితే మన లక్ష్యం సిద్ధించదు, మన లక్ష్యం నెరవేరదు. అందుకని సంచిలో ఇంకొక చీర పెట్టుకొని వెళ్ళు నువ్వు అని చెప్పి సపోర్ట్ చేసి నిలబడినటువంటి వ్యక్తి బహుశా ఇప్పుడు కూడా ఈ రోజుల్లో మేము చూస్తున్నటువంటి ఉపాధ్యాయ లోకంలో గాని, ఉద్యోగ లోకంలో గాని మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురైనప్పుడు నిజంగా కుటుంబ సభ్యులు అంతగా సహకరించి అంతగా తోడుగా నిలబడతారా అని అంటే సందేహం అనే చెప్పాలి. అలాంటి పరిస్థితులలో వాళ్ళు విద్యను చేస్తే ఒక సంవత్సరానికి, ఆ చివరిలో సంవత్సరాంతానికల్లా ఆ పాఠశాలలో పిల్లలు 55-60 మంది దాకా పిల్లలు చేరడం అనేటువంటి జరిగింది. అతి శూద్రులతో ప్రారంభమైనటువంటి ఆ పాఠశాలలో అనేక రకాలైనటువంటి పిల్లలు కూడా వచ్చి చేరడం అనేటువంటి జరిగింది. అది అయితే అంత సులభంగా జరిగినటువంటిది ఏమీ కాదు. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళు కొద్ది రోజులలోనే ఒక పాఠశాల మరొక పాఠశాలని చేస్తూ ఆ విధంగా పాఠశాలని పెంచుకుంటూ వెళ్ళినటువంటి జ్యోతిరావు పూలే వాళ్ళు. జ్యోతిరావు పూలే ఇటు పక్క చదువుతో పాటు సత్యశోధక సమాజం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాల్ని, మూఢ విశ్వాసాల్ని తొలగించేందుకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, లేతే బాలికలకు మళ్ళీ పునర్వివాహాలు, అలాగే యువకులకి సరి అయినటువంటి ఉపాధిని అందించేటువంటి శిక్షణకు సంబంధించినటువంటి అంశాలు కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి తగాదాలకు సంబంధించినటువంటివి కానీ, ఆచార వ్యవహారాలకు సంబంధించిన కొన్ని విడిచివేయాల్సినటువంటి వాటి గురించి కానీ అనేక విధాలుగా వాళ్ళకి చైతన్యాన్ని అందిస్తూ ఆ సత్యశోధక సమాజం ద్వారా కూడా వాళ్ళు సామాజిక సేవ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటుగా ఈ స్కూళ్లతో పాటుగా సావిత్రిబాయిలో ఉన్నటువంటి సావిత్రిబాయి జీవితంలో కనీసం ఇప్పుడు మనం అందరం ఆలోచించాల్సినటువంటి ఒక 4-5 సంఘటనలు, 4-5 అంశాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఉపాధ్యాయునిగా ఆవిడ విజయవంతం అవడంతో పాటుగా ఏ అగ్రవర్ణాల వాళ్ళు, ఏ మహిళలు ఆధిపత్య ధోరణి కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ తమ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా విమర్శించినప్పటికీ కూడా వాళ్ళ మామగారు ఓకే మిత్రులారా, అయితే ఆ బాల వితంతువులకు సంబంధించి బాల వితంతువులకి అంత చిన్న పిల్లలు పాపం 10-12 ఏళ్ల పిల్లలైనా కూడా వాళ్ళకి శిరోముండనం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఈమె దగ్గర వచ్చి దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. చాటుమాటుగా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకునేప్పుడు ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళ ఇళ్లకు వెళ్లి ఎలాగో వద్దని చెప్తే వాళ్ళు వినరు, మూర్ఖపోయిన ఆచారాలతో ఉంటారు కాబట్టి ఆ బ్రాహ్మణ కుటుంబాలకు వెళ్లి వాళ్ళకి చెప్పడం దండగ కాబట్టి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్నటువంటి మంగళ వాళ్ళందరినీ పిలిచి ఈ రోజు నుంచి మీరు వాళ్ళ ఇళ్లకు వెళ్లి ఈ బాల వితంతువులకి మీరు జుట్టు కొరగడం చెయ్యొద్దు, జుట్టు కత్తిరించడం చెయ్యొద్దు మీరు అని అంటారు. అమ్మ మీరు వాళ్ళతో పెట్టుకుంటే మాకెక్కడ కుదురుతుంది, మా పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది, మాకు ఆహారం తిండి, మా తిండి గింజలు ఇవ్వరు వాళ్ళు, కష్టం అవుతుంది మాకు, మేము ఆ పని చెయ్యమమ్మా అంటారు. మీకు ఎన్ని రోజులు కష్టం అవుతుందో, ఎంత ఇబ్బంది జరుగుతుందో మీ కుటుంబాలని పోషించే బాధ్యత నాది, ఎక్కడి నుంచి అయినా ఆహారం తీసుకొచ్చి మీ అందరికీ మీ కుటుంబాలన్నిటినీ పోషించే బాధ్యత నాది, కానీ మీరు నా మీద గౌరవం ఉంచి ఆ పిల్లలను చూసి మీరు ఆ మహిళల్ని ఇబ్బంది పెట్టడం, బాలికల్ని కానీ మహిళల్ని కానీ ఇబ్బంది పెట్టడం సరైనది కాదు కదా, మీరు ఆలోచించండి, మీరు మీ వృత్తి కొరకు ఆహారం కొరకు మాత్రమే చూడడం కాదు, ఒక బాధ్యతగా కూడా మనం ఆలోచించాలి కదా అని వాళ్ళకి చాలా సంయమనంతో చాలా కూర్చోబెట్టి వాళ్ళందరికీ చెప్పడం ద్వారా వాళ్ళు మొత్తంగా అన్నమాట. అసలు క్షురకులు ఎవరు కూడా మేము వాళ్ళందరికీ కూడా జుట్టు కత్తిరించాం మేము ఆ రోజు నుంచి అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరుగుతారు అన్నమాట. వాళ్ళకు భయపడరు అసలు.
జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, సంవత్సరానికి ఒకసారి కొలిచేటువంటి ధాన్యం కొలవకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారో అన్ని రోజులు కూడా సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే ఆ కుటుంబాలని పోషిస్తూ ఆ విషయంలో ఒక విజయాన్ని సాధించారు కొంతమేరకైనా అన్నమాట. అట్లాగే అట్లా చేస్తున్నటువంటి సందర్భంలోనే వాళ్ళకి మళ్ళీ పునర్వివాహం చేసేటువంటి అవకాశాలని వచ్చినప్పుడు, పునర్వివాహం చేయమని కోరుతూ ఎవరైనా సిద్ధంగా ఉన్నప్పుడు రహస్యంగానైనా సరే వాళ్ళని తీసుకొచ్చి వివాహం చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత కూడా వాళ్ళు తీసుకునేవాళ్ళు. మనం 20వ శతాబ్దంలో బాలిక పునర్వివాహం, స్త్రీ పునర్వివాహం చేసినటువంటి కందుకూరి వీరేశలింగం గారి గురించి విన్నాం. కానీ 19వ శతాబ్దం అర్ధ భాగంలోనే, మధ్య భాగంలోనే ఇంత గొప్ప కార్యక్రమం చేసుకున్నటువంటి జ్యోతిబా పూలే దంపతుల గురించి మనం చాలా ఆలస్యంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. అట్లాగే ఆ తర్వాత వచ్చినటువంటి కరువు కాలాలు, 2-3 సార్లు కరువు కాలాలు మహారాష్ట్రలో, బెంగాల్ కరువు లాగా మహారాష్ట్రలో 1876, 77లోను, 96లోను వచ్చినటువంటి సందర్భాలలో ఏ కొద్ది మందికో ఆ ఊళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆహారం అందించడం కాదు, 52 అన్న సత్రాలు, అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మన కరోనా కాలంలో మన వాళ్ళందరూ, మన అభిమానులందరూ కూడా, మన సామాజిక కార్యకర్తలు అందరూ చేసినట్టుగా ఆ ఇద్దరు సత్యశోధక మండలిలో ఉన్నటువంటి కార్యకర్తల సహకారంతో 52 చోట్ల అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఆహారాన్ని అందించినటువంటి కృషి కూడా చేసినటువంటి గొప్ప విషయం అన్నమాట. అంతేకాదు పాఠశాలకు పంపించడమే కష్టం, మేము పాఠశాలకు పంపించమేమో అన్న పిల్లల్ని పాఠశాలకు తీసుకొచ్చినందుకు ఆ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనం ప్రారంభించి మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం అందించినటువంటి ఘనత కూడా ఆనాడు ఆ దంపతులు చేసినటువంటి ఒక గొప్ప కృషి అన్నమాట. వీటన్నింటితో పాటుగా ప్రధానమైనటువంటిది ఈ కార్యక్రమాలు చేస్తూనే చాలా అలసటకి, చాలా ఒత్తిడికి గురైనటువంటి జ్యోతిబా పూలే అనారోగ్యానికి గురై మంచాన పడినప్పుడు చాలా బాధపడుతుంది. ఇన్నాళ్ళు ఇద్దరం కలిసి చేశాము, ఆ తర్వాత జ్యోతిబా పూలే అనారోగ్యం పాలై ఏమన్నా అవుతే పరిస్థితి ఏమిటి అనేటువంటి దిగాలు పడిపోయి చాలా నీరసించిపోయినటువంటి సావిత్రిబాయి పూలేకి ఆయన చెప్తాడు చివరి దశలో అన్నమాట, నా దేహం నశించిపోతుంది, నేను నశించిపోతాను, నా ప్రాణం పోతుంది, కానీ సామాజిక చైతన్యం, సమాజానికి అందించాల్సినటువంటి చైతన్యం మాత్రం మరణించదు, ఆ చైతన్యం కొనసాగించాల్సిందే. ఆ చైతన్యం కొనసాగాలి అని అంటే మన లక్ష్యాలు, నా లక్ష్యాలైనా నీ లక్ష్యాలైనా మన ఇద్దరు లక్ష్యాలైనటువంటి సమాజ ఉద్ధరణ అనేటువంటి లక్ష్యాలకు సంబంధించి నేను రేపు పోయిన తర్వాత దాని గురించి ఆలోచించకుండా సమాజ లక్ష్యాల ఉద్ధరణలో నువ్వు భాగస్వామ్యం అవడమే నాకు చాలా తృప్తిగా ఉంటుంది, బాధపడకు సావిత్రి నువ్వు అని చెప్పి ఓదార్చినటువంటి పరిస్థితి అన్నమాట. సో అట్లా అనారోగ్యంతో ఆయన మరణించినటువంటి సందర్భంలో మళ్ళీ అప్పుడు కులాలన్నీ గుర్తొస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తురారు, ఎవరు వచ్చి భుజం మీద చెయ్యేసి నేనున్నాను, మీకు ధైర్యంగా ఉండండి, మీరు మంచి పని చేస్తున్నారు అని సహకరించినటువంటి వాళ్లే జ్యోతిరావు పూలే మరణించినప్పుడు ఆ చితికి నిప్పెవరు అంటించాలి, ఆ కార్యక్రమాలు ఎవరు చేయాలి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఎవరు ఉండడం ఏమిటి, నా కొడుకున్నాడు కదా దత్తపుత్రుడు యశ్వంత్ చేస్తాడు అని చెప్పింది సావిత్రి. యశ్వంత్ ఎట్లా చేస్తాడు, యశ్వంత్ బ్రాహ్మణ పిల్లవాడు, ఆ పిల్లవాడు చేయడానికి వీలు లేదు, ఆ పిల్లవాడు చేస్తే మాకు పనికిరాదు. మామూలుగా మనం అనుకుంటుంటాం పెద్ద కులాల వాళ్ళకే పట్టింపులు ఎక్కువ ఉంటాయేమోనని, కింది కులాలలో కూడా ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళు చేస్తే అంగీకరించినటువంటి పరిస్థితులు అన్నమాట. మూర్ఖమైనటువంటి ఆలోచనలు, మూఢాచారాలు ఎలా ఉంటాయంటే ఆ మాలి కులస్తులు అందరూ కూడా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యశ్వంత్ నిప్పు ముట్టుకోవడానికి వీల్లేదు, అతనికి చితికి నిప్పంటించడానికి వీల్లేదు, జ్యోతిబా పూలే మైలబడిపోతాడు, బ్రాహ్మణ పిల్లవాడు చేయడానికి వీల్లేదు అని. వాళ్ళు ఏమనుకున్నారు, ఆ కుటుంబం వాళ్ళు ఎవరైనా అన్నదమ్ముల పిల్లలు ఇంకెవరైనా పాలోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించాలి, అప్పుడు సావిత్రి మేము చెప్పినట్టు వింటుంది, మా దారికి వస్తుంది అనేటువంటి ఒక ప్రయోగం చేశారు వాళ్ళు. కానీ ఆమె అందుకు అంగీకరించకుండా చాలా విప్లవాత్మకమైనటువంటి, అంటే ఈనాడు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఏమేమో తయారు చేస్తూ మన కృత్రిమ మానవుని కూడా తయారు చేసినటువంటి ఈ సమాజంలో కూడా మనలాంటి వాళ్ళ సిద్ధపడినటువంటి ఒక గొప్ప విప్లవాత్మకమైన కార్యక్రమం చేసింది సావిత్రిబాయి పూలే. ఏమిటి అని అంటే తన భర్త చితికి తానే నిప్పంటించింది, తానే ముందు నడిచింది, ఆ శవయాత్రకు ముందు తాను నడుస్తూ ఆ స్థితికి తానే నిప్పంటించి చాలా గొప్ప పని చేసినటువంటిది. అంటే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక్కొక్క ఘటన సావిత్రిబాయి పూలే గురించి చెప్తూ ఉంటే ఎక్కడ 200 సంవత్సరాల నాడు ఈ రోజు మగపిల్లలు లేని వాళ్ళు, ఆడపిల్లలు మాత్రమే ఉన్నవాళ్ళు, ఆడపిల్లలు మేము చేస్తామంటే కూడా పాలోళ్ళు అన్నదమ్ముల వాళ్ళు ఒప్పుకోకుండా గొడవలు పడుతున్నటువంటి స్థితిలో ఉన్న మనం
ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి ఘటన అది, తీసుకోవాల్సినటువంటి ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అంశం అనేది చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది అన్నమాట. జ్యోతిబా పూలే చెప్పినట్టుగానే కొంత మానసిక ఘర్షణ గురైనప్పటికీ కూడా వెంటనే సావిత్రిబాయి పూలే తనను తాను ధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ఏదైతే ఆయన ప్రారంభించి సమాజోద్ధరణకు కృషి చేయాలనుకున్నారో సత్యశోధక సమాజ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా తన భుజం మీదకి ఎత్తుకోవడం ద్వారా ఆయన జీవిత చరిత్రల్ని, ఆయన రచనల్ని, ఆయన కార్యక్రమాలన్నింటినీ కూడా ఏమాత్రం పొల్లుపోకుండా దాన్ని కొనసాగించేందుకోసం తోటి సహచర కార్యకర్తల యొక్క సహకారం తీసుకుని ఆవిడ ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించింది. ఆ తర్వాత కూడా వచ్చినటువంటి కరువు పరిస్థితులలో కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం తన కొడుకు సహకారంతో, కార్యకర్తల సహకారంతో ఆ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా ఆవిడ చేసినటువంటి కృషి చిన్నది ఏంటనే ప్రయత్నం చేయడం, ఏ బ్రాహ్మణుల నుంచి ఏ అగ్రవర్ణాల నుంచి దాడులు ఎదురయ్యాయో వాళ్ళ కుటుంబాల పిల్లలు ఆదుకోండి మమ్మల్ని అని అంటే వాళ్ళని హక్కున చేర్చుకొని తల్లిలా వాళ్ళని ఆలన పాలన చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి వాళ్ళ పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ నుంచి ఒక ఆత్మసంతృప్తి కలిగించుకుని ఒక మంచి పని చేశాను నేను సమాజం కోసం, వాళ్ళు చెడు చేస్తే నేను చెడు చేయాలని లేదు కదా అనేటువంటి ఒక విశాలమైనటువంటి ఒక మనిషి అంటే మానవత్వం అనేటువంటి దాన్ని రుజువు చేయడం. అట్లాగే వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భాలలో వాళ్ళకి ఏదంటే ఇష్టం లేదో, ఏ పనులు ఇష్టం లేవో ఆ పనులు చేయించకుండా వాళ్ళని క్షురకుల్ని గాని వాళ్ళని గాని ఆపగలగడం. అట్లాగే అసలు అంటే ఎంత దుర్మార్గమైనటువంటిది అంటే మంచినీళ్లు దాహం వేస్తే మనకు తెలుసు, కథలు చదువుకున్నాం మనం. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో మొన్న ఈ మధ్య మనం చూసాం, ఒక పాఠశాలలో ఇతరుల పిల్లలు తాగేటువంటి, అగ్రవర్ణాల పిల్లలు ఇతర పిల్లలు తాగేటువంటి కుండలో దళిత బాలుడు గ్లాస్ ముంచుకొని నీళ్లు తాగాడని ఆ పిల్లని కొట్టి చంపారు ఈ రోజుల్లో. కాబట్టి ఆ రోజుల్లో ఊహించుకోవచ్చు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బావిలోనే దళితులు మా ఇంటికి వచ్చి ఆ దళితులు ఆ బావిలోంచి నీళ్లు మీరు తీసుకొని నీళ్లు తాగండి, స్వేచ్ఛగా తాగండి, మీరేం బాధపడకండి అని చెప్పినటువంటి వాళ్ళు అన్నమాట. చదువుల్లోనూ, విద్యలోనూ, వైద్యంలోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ వీటన్నింటి పట్ల వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వహిస్తూ చివరి నిమిషం వరకు చేసినటువంటి ఆ కృషి ఊరికే పోలేదు. ఆ రోజు ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల వాళ్ళు వ్యతిరేకించినప్పటికీ కూడా ఆంగ్ల పాలకులు మొట్టమొదటగా జ్యోతిబా పూలే ఇచ్చినటువంటి విద్య ఈ భారతదేశంలో లేదా వీళ్ళ విద్య ఎట్లా ఉండాలి, ఏ రంగంలో ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది అనే లెక్కలతో సహా, ఒక ఐఐటి పెడితే ఎంత ఖర్చు అవుతుంది, ఐటీఐలు ఎన్ని స్థాపించవచ్చు, వాటి ద్వారా ఎంతమంది పిల్లలకి చదువును అందించి ఉపాధి కల్పించవచ్చు అనేటువంటి అంశాలతో పాటుగా బాలికల విద్యకు సంబంధించి కానీ మొత్తంగా విద్యారంగానికి సంబంధించి హంటర్ కమిషన్ కి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఒక విజ్ఞాపన, ఒక రిపోర్టు చూస్తే ఆశ్చర్యపోతాం మనం. అసలు అనిపిస్తుంది మనకి వాళ్ళు అసలు వేదాలు వినొద్దు, లేదా వాళ్ళు చదవద్దు, వాళ్ళ నాలుకలకు వాత పెట్టాలి, వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి అనేటువంటి మహానుభావులందరూ కూడా కాస్త అవకాశం ఇస్తే చదువుకున్నటువంటి జ్యోతిబా పూలే శూద్ర కులంలో జన్మించినప్పటికీ కూడా జ్యోతిబా పూలే మహాత్ముడు ఎట్లా అయ్యాడు, ఎంత కష్టపడాల్సి వచ్చింది. అందుకని చెప్తుండే మా ఉపాధ్యాయులు కూడా అంటూ ఉంటారు చాలా మంది, కొంచెం అవకాశం కల్పించి వాడికి భరోసాను ఇచ్చి నువ్వు చేయగలవు అని చెప్తే వాళ్ళు ఆకాశాన్ని అందుకుంటారు, అత్యద్భుతాలు సృష్టిస్తారు అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి వాళ్ళు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. అందుకని మేము ఉపాధ్యాయ ఉద్యమంగా మనం చెప్తుంది ఏమిటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా వివక్ష పెరిగిపోయినటువంటి దాంట్లో మనువాదం మళ్ళీ తిరిగి పురుడు పోసుకొని మళ్ళీ పెరిగి పెద్దదవుతున్నటువంటి ఈ పరిస్థితులలో మళ్ళీ దాడులు, మళ్ళీ ఆ వివక్ష మళ్ళీ కొనసాగుతున్నటువంటి సందర్భంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చేసినటువంటి కృషిని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ, దాడులు జరుగుతాయి, వేధిస్తారు, మనల్ని వెలివేస్తారు, మనల్ని బెదిరిస్తారు, చంపేస్తామంటారు, అయినా సరే ఎంతో కొంత మన ప్రయత్నం మనం చేయడం ద్వారా ఈ సమాజాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపించుకునేటువంటి దానిలో మనం భాగస్వాములం కావాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. అందుకని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో విద్య మొత్తం భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలని భ్రష్టు పట్టించి కులాల పేరుతో గురుకులాలను ఏర్పాటు చేసి కేవలం 10-15% మాత్రమే మంచి విద్యను అందిస్తున్నామని చెప్తూ మిగతా వాళ్ళని గాలి వదిలేసిన పరిస్థితులలో ఆనాడు పరాయి పాలనలోనే విద్యను అందించేందుకు అంత కృషి చేసిన ఒక వ్యక్తిగా చేస్తే ఇవాళ ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి అనే ప్రశ్నని మనం వేస్తూ ఉన్నాం. అందులో వాళ్ళ ప్రశ్నలు వేయడమే కాదు, మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లల్ని శూద్రులు, అతి శూద్రులు, మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా విద్యావంతులను చేయడం ద్వారానే, ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడం ద్వారానే వాళ్ళకు మంచి విద్యను అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో ఆదర్శమూర్తులైనటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల యొక్క ఆదర్శాన్ని మనం నిరంతరం స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాం.
సావిత్రిబాయి పూర్తికి వారసులం అని చెప్పుకోవడానికి కూడా మేము గర్వపడుతున్నాం. ఆ విధంగా మరింత కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఆవిడ నిరంతర స్ఫూర్తిని అందుకుంటూ మహిళా ఉపాధ్యాయ రంగం మొత్తంగా కూడా విద్యారంగాన్ని బాగు చేసుకునేటువంటి కృషిలో, సమాజం యొక్క వివక్ష లేని సమాజం కోసం చేసేటువంటి కృషిలో మేమందరం కూడా భాగస్వాములం అవుతామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.